మీరు అసలు మీరు ఇంత బాగా చెప్తారని తెలుసుంటే అన్ని వాయిస్లు ఎతికేవాడిని కాదు కదండి. అదిరిపోయింది అసలు. యా సో అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. సుష్మిత గారికి, బుచ్చిబాబు గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ యా సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియట్లేదు కానీ నేను చావకబుర్ చల్లగా అయిపోయిన తర్వాత ఒక 3 years తర్వాత నాకు ఒకరోజు షైన్ స్క్రీన్స్ నుంచి కనిష్క గారు కాల్ చేశారు. చేసి కౌశిక్ నాకు ఎప్పటి నుంచో ఇట్లా ఉంది అంటే నీతో వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, సో ఒకసారి రేపు సాహు గారికి కథ చెప్తావా అని అడిగారు. సాహు గారికి కథ చెప్తా అంటే ఎందుకు చెప్పను, ఆబ్వియస్లీ చెప్తాను, అంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి కథ చెప్తావా అని పిలుపు వస్తే ఖచ్చితంగా చెప్తామని వెళ్ళి నరేట్ చేశాను. విన్న వెంటనే సాహు గారికి చాలా నచ్చింది, కనిష్క గారికి నచ్చింది, సో వాళ్ళిద్దరూ హ్యాపీ. కొన్ని రోజులకి అర్చన గారికి నరేట్ చేశాను. అర్చన మ్యామ్ కూడా విని చాలా ఎక్సైట్ అయ్యారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే మెయిన్ ఏంటంటే జనరల్గా ఇంట్లో ఎంత సాహు గారికి నచ్చినా అర్చన గారికి నచ్చితే దాని సపోర్ట్ వేరేలా ఉంటుంది కదా. సో అలా అందరికీ నచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అయింది. అండ్ ప్యారల్గా కొన్ని రోజుల తర్వాత నాకు బెల్లంకొండ శ్రీనివాస్ గారు కథ వినడం జరిగింది. ఆయన కూడా ఇమీడియట్లీ నచ్చిందని చెప్పారు. యాక్చువల్లీ నాకు ఆయనతో ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది, అది షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఏంటంటే టైసన్ నాయుడు షూటింగ్ అప్పుడు నేను ఫస్ట్ టైం ఆయన కలిసాను. దాని తర్వాత కొంచెం ఇంటరాక్షన్ చేసాం, కొన్ని రోజులు మాట్లాడుకున్నాం. దాని తర్వాత ఒకరోజు నేను జూబ్లీహిల్స్ దగ్గర కారులో వెళ్తుంటే ఎదురుకుండా నుంచి ఒక రేంజ్ రోవర్ వచ్చి ఆగింది. నేను హార్న్ కొడుతున్నా, అవతల పక్క ఆ కారు నుంచి ఒక మనిషి హార్న్ కొడుతున్నారు. జరగట్లేదు, నాకు పక్కకి వెళ్ళడానికి ప్లేస్ లేదు, అతనికి పక్కకి వెళ్ళడానికి ప్లేస్ లేదు. సో ఎంతసేపటికి నేను జరగట్లేదు, తను జరగట్లేదు. తర్వాత ఆ రేంజ్ రోవర్ కారే అలా పక్కకి వెళ్ళి అందులోంచి విండో డౌన్ చేస్తే భయ్యా ఏంటి బ్రదర్ ఎక్కడికి అన్నాడు. ఏంటి బ్రదర్ ఎక్కడికి అన్నాడు. చూసి నేను షాక్, అమ్మని చిచి నేనేమో ఎదురుకుండా ఈయన వచ్చాడు, నేనేమో మరి అలా జరగకుండా ఉన్నాను అనుకున్నా. దెన్ ఐ మెసేజ్డ్ హిమ్, ఆఫ్టర్ విచ్ మేము కలిసాము, అలా కథ చెప్పడం జరిగింది. తనకి చాలా నచ్చింది, ఇమీడియట్లీ సినిమా చేస్తానన్నారు. సో అలా ఈ ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అయింది. సో బేసిక్గా ఒక సినిమా తీయడం అనేది ఒక డైరెక్టర్కైనా ప్రొడ్యూసర్కైనా ఎవరికైనా ఒక సినిమా తీయడం అనేది ఎగ్జామ్ రాయడం లాంటిది. సో నేను ఈ ఎగ్జామ్ రాయడానికి నాకు హాల్ టికెట్ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ గారికి, నన్ను నమ్మి నాకు ఎగ్జామ్ ఫీజు కట్టిన మా సాహు గారికి, అరే ప్రీవియస్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడే మళ్ళా ఈసారి పాస్ అవుతాడో లేదో అని ఏమాత్రం ఆలోచించకుండా వీడు గుడ్ స్టూడెంటే, వీడు ఎగ్జామ్ రాసి పాస్ అవుతాడు అని ఇద్దరు నమ్మడం వల్లే ఈ ప్రాజెక్ట్ జరిగింది అంతే. సో ఎగ్జామ్ అయితే రాసేసాం. సో ఖచ్చితంగా డిస్టింక్షన్లో పాస్ అవుతామని అయితే నమ్ముతున్నాము. తర్వాత అనుపమ గారు ఆ ఎగ్జామ్ రాయడానికి మాకు సపోర్ట్ చేశారు. సో యా సో అండ్ ఐఎమ్ 100% షూర్ ఈ ఇద్దరి క్యారెక్టర్స్లో కాపీ కొట్టడానికి చిట్టించిందా లేదు, ఈ ఇద్దరు క్యారెక్టర్స్లో వాళ్ళిద్దరు తప్ప ఇంకెవరిని మీరు ఊహించుకోలేరు. సినిమా చూసిన తర్వాత వాళ్ళిద్దరికే టైలర్ మేడ్ అని నేను గ్యారంటీ చెప్పగలుగుతా. ఇద్దరు పర్ఫార్మెన్స్ చిత్తగొట్టేశారు. ఇది నేను చెప్పడం కాదు, రేపు రాత్రి నుంచి ప్రీమియర్ స్టార్ట్ అయితే అప్పుడు మీరే చెప్తారు. యా అండ్ నా టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వితౌట్ ఆల్ ఆఫ్ దెమ్ నేను ఏమీ చేయగలిగేవాడిని కాదు. అండ్ మా అమ్మ నాన్నకి థ్యాంక్ యూ, అలేఖ్యాకి థ్యాంక్ యూ, అండ్ థ్యాంక్స్ అలాట్ ఎవ్రీబడి. సో బేసికలీ సినిమా అంతా అయిపోయింది. ఆయన ప్రమోషన్స్లో స్టేట్మెంట్ ఇచ్చారు, 10 నిమిషాల తర్వాత మీరు ఎవరైనా ఫోన్ పట్టుకుంటే నేను సినిమా ఇండస్ట్రీ వదిలేస్తా అని. బావో ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారని ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందామని నేను రాత్రి మళ్ళీ సినిమా చూసుకున్నాము. అస్సలు కంగారు లేదు, సినిమా బాగా వచ్చింది. ఇంకోటి ఏంటంటే 10 నిమిషాల తర్వాత వాళ్ళు ఫోన్లు పట్టుకుంటే మీరు కాదు నేనేస్తాము. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడియన్స్ని గ్రాంటెడ్గా తీసుకోకుండా డెఫినెట్గా సినిమా బాగా చేసాము అందరం, బాగా వచ్చిందని అందరం నమ్ముతున్నాము. సో అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. డిఓపి చిన్మయ్కి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్కి, వాళ్ళిద్దరి వర్క్ చాలా స్టాండ్ అవుట్ అవుతుంది ఈ సినిమాలో. ప్రొడక్షన్ డిజైనర్ మనీషాకి, నిరంజన్ గారికి, ఎడిటర్ నిరంజన్ గారికి, అండ్ కుషన్ విఎఫ్ఎక్స్ చాలా బాగా చేశాడు. సో కో రైటర్ దర్హాస్ అండ్ అడిషనల్ స్క్రీన్ ప్లే బాలగణేష్, ఆర్ట్ డైరెక్టర్ శివకమేష్ గారు, మా లిరిక్ రైటర్స్ విశ్వనాథ్ గారు అండ్ పూర్ణచారి గారు, లక్ష్మణ్ గారు మా కో డైరెక్టర్, అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్. సార్ విత్ ఆల్ యువర్ పర్మిషన్ ఐ వాంట్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ వన్స్ ప్లీజ్. ఎందుకంటే వాళ్ళు సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి సినిమా అయిపోయేదాకా ఫస్ట్ వాళ్ళే అందరికంటే ఎక్కువ కష్టపడేది. కాకపోతే వాళ్ళు బయటికి కనిపించరు, తొందరగా స్టేజ్ మీదకి రావాలి అందరూ. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్.
ఏంటి వీళ్ళిద్దరు తప్ప ఇంకెవరు లేరా? అవుట్పుట్లు వెళ్ళిపోయినాయి కదా ఆల్రెడీ. ఓకే, యా. సో మిగతా వాళ్ళు ఆల్రెడీ సినిమా పనిలోనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ ఆఫ్ దెమ్. యా, అండ్ థ్యాంక్స్ అలాట్. ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. అండ్ మీడియాకి కూడా, మాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తూ వస్తున్న మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన యూవీ మీడియా, థ్యాంక్స్ అలాట్ సార్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. యా, కౌశిక్ రే చెప్పండి. ఇంకేమైనా చెప్పాలా? చెప్పండి. లేదు చెప్పండి. కాదు, ఇంతమందిని భయపెట్టడానికి మీరు సినిమానే ready- చెప్తుంది రేపు. అవును, ఇంతమందిని మీరు భయపెట్టడానికి రెడీగా ఉన్నారు. మిమ్మల్ని భయపెట్టే విషయం ఏంటి? అంతే అంతే అంతే. నిజాలు అలా చెప్పకూడదు. ఇందాక మీరు మాట్లాడారు కదా, ఆ, జెన్యున్గా భయం వేసింది. ఇంతమంది ఉంటే కూడా జెన్యున్గా భయం వేసింది. ఓకే. మాకు ఇంకో విషయం తెలిసింది, మీకు అలేఖ్య అన్న పేరంటే కొంచెం చిన్న షివర్ వస్తూ ఉంటుందని. అట్లేం లేదండి, ఇక్కడే ఉన్నట్టున్నారు కదా మీ ఆవిడ. భయపడాల్సిన అవసరం లేకుండానే చూసుకుంటుంది. సో అలాంటిదేం లేదు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ అలాగే ఒక సాంగ్ ఇప్పటి వరకు రిలీజ్ అవ్వలేదు. ఇందాక మన లిరిక్ రైటర్ గారు విశ్వనాథ్ గారు పాడారు. ఆ సాంగ్ ఒకసారి చూద్దామా? ఎస్ ప్లీజ్. లెట్స్ హావ్ ద సాంగ్ ప్లీజ్. మంచి ఇంటెన్సిటీ